ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్లో కొత్త వైరస్. ఇక ప్రజలందరూ కూడా బిగ్ అలర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భాగ్యనగరంలో ప్రాణాంతకమైనటువంటి స్క్రాబ్ టైఫ్ వ్యాధి అయితే విజృంభిస్తుందన్నమాట. ఇది పిల్లలపైన తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. ఇదే వ్యాధితో గత కొన్ని రోజులుగా నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు అయితే విపరీతంగా పెరిగి నమోదవుతున్నాయి. ఇక దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. సో వ్యాధి లక్షణాలు కనిపించే వెంటనే చికిత్స తీసుకోవాలని కూడా వివరిస్తున్నారు అనమాట. మరోవైపు ఏపీలోను ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రాబ్ టైఫ్ జ్వరంతో గవ్వల మధు అనేటువంటి యువకుడు మృతి చెందడం కలకలం రేపుతుంది. కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడంతో స్థానికులు ప్రజల్లో భయాందోళన కలుగుతుంది. వర్షాకాలంలో భాగ్యనగర్లో డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి అనమాట. చిన్నపిల్లలే టార్గెట్గా ఆ ప్రాణాంతక స్క్రబ్ టైఫ్ వ్యాధి అయితే విజృంభిస్తుంది అనమాట. ఇది తీవ్రత పెరుగుతున్న క్రమంలో నగరంలో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. దాదాపు అన్ని ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు. వ్యాధి విషమించినటువంటి చిన్నారులను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అటు ఏపీలోనూ ఈ వ్యాధి విస్తరిస్తుంది. ఏపీలోనూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రాబ్ టైఫ్ ఇక జ్వరంతో గవ్వల మధు అనేటువంటి యువకుడు మృతి చెందడంతో కలకలం రేపుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణం అంటే నమోదైందనమాట. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ప్రాణాంతకమైనటువంటి స్క్రాబ్ టైఫ్స్ వ్యాధి చిన్నపిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు అయితే గుర్తించారు. ఇక ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక స్క్రాబ్ టైఫ్ అనేది కూడా ఓరియంట్ ఇక సుట్స్ ముషి అనేటువంటి బ్యాక్టీరియా వల్ల కూడా కలిగే ఒక తీవ్రమైనటువంటి వ్యాధిగా చెప్పవచ్చు. ఈ బ్యాక్టీరియాను చిగ్గరే అనేటువంటి లార్వల్, అదేవిధంగా మైట్ అనే పిలువబడే చిన్న పురుగులు మోసుకెళ్తాయి అనమాట. ఇక ఈ జ్వరం బారిన పడిన వారిలో తీవ్ర జ్వరం, చలి లక్షణాలు చెబుతున్నారనమాట. విపరీతమైన తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్ళనొప్పులు, కండరాల నొప్పి, శరీరంపై దురద, ఎర్రని మచ్చలు, కళ్ళ మంట, అదేవిధంగా కోమా వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి నిపుణులు అయితే చెబుతున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, యాంటీ యాక్టివ్ చికిత్స ప్రాణాంతక సమస్యలు